సారా ఆడమ్స్, సిఐఏ మాజీ ఏజెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆవిడ ఇక్కడ విమానం కూలిపోతే ఇండియాలో అమెరికాలో కూర్చొని బాంబు పేల్చింది. దీని వెనక ఉన్నది అల్ ఖైదా అని కరెక్ట్గా మనం రికలెక్ట్ చేసుకుంటే కనుక 2-3 రోజుల క్రితం అల్ ఖైదా యమన్ గ్రూప్ లీడర్ ఒకతను థ్రెటన్ చేస్తూ ట్రంప్ని అండ్ జేడీ వ్యాన్స్ని, అలాగే ఎలాన్ మస్క్ని, ఇంకా ఆయనకి సహకరిస్తున్న ఇజ్రాయెల్ని, నెతన్యాహుని అందరినీ టార్గెట్ చేస్తూ మీ అందరినీ లేపేస్తాం అని చెప్పి ఓపెన్ థ్రెటనింగ్ ఇచ్చిన 4 రోజుల వ్యవధిలో మరి అహ్మదాబాద్లో AI-171 అది కుప్పకూలిన విషయం. దీని వెనకాల అల్ ఖైదా ఉంది. ఆవిడ చెప్పడం ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్స్లోని ఆ విమానంలోని 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయిపోయినాయి. జనరల్గా ఏంటంటే సాంకేతిక సమస్య తెలిస్తే ఒక ఇంజన్కి వస్తుంది, 2 ఇంజన్లకు ఎలా వస్తుందనేది ఆవిడ సందేహం కావచ్చు. ఆవిడ ఎలాబరేట్ చేయాలి. ఆవిడ ట్వీట్లో ఏం రాసుకుంటూ వచ్చారు ఒకసారి ఆ ట్వీట్ కనుక చూస్తే మనం సారా ఆడమ్స్ @TPA Sara, you get the biggest attack that India will ever see on its soil is currently being planned in Afghanistan. Good luck with that and go. ఇంకా పదం ఉచ్చరించడం -yourself. సో చాలా క్లియర్గా ఆవిడ రాసింది ఏంటంటే 3 రోజుల క్రితం అమెరికాకు చెందిన సారా ఆడమ్స్ ట్వీట్ ఇవాళ వైరల్గా మారింది. ఆ రోజు ఎవరు పట్టించుకోవాలా, ఆవిడేదో సరదాకి పెట్టిందేమో ఆ ట్వీట్ అనుకున్నారు. అది నిజమే కూర్చుంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్లాన్ చేశారు, భారతదేశంలో అతి పెద్ద అటాక్. ఒక రిమోట్లో ఉండి ఎలా ఫ్లైట్ క్రాష్ అయ్యేలాగా ఎవరికి అనుమానం రాకుండా ఎలా ఆపరేట్ చేశారు. ఎనీహో బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి దాంట్లో అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఎలాగూ అన్నీ అంటే ఎంతవరకు రాగలవో అంతవరకే వస్తాయి. తెర వెనుక జరిగింది బ్లాక్ బాక్స్ పెద్దగా క్యాచ్ చేయలేకపోవచ్చు. టెక్నికాలిటీస్ వరకు రికవర్ చేయొచ్చు, బట్ టెక్నికాలిటీస్ నడిపించిన గ్రూప్ ఎవరు ఏంటి అనేది అది పరిశోధనలో, ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇంకా ఏం రాస్తుంది ఆవిడ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, పాకిస్తాన్ ఎయిర్ బేస్ మీద దాడులు చేసి నాశనం చేసిన తర్వాత పాకిస్తాన్ ఊరుకుంటుందా? ఆయన ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ ఆయన ఊరుకుంటాడా? రగిలిపోతున్నాడు. ఇప్పటికే బంకర్లో దాక్కుంటూ బెలూచిల దాడిలో గాయపడి చావు తప్పి కన్నులొట్టపోయి 14వ తారీఖు అంటే కరెక్ట్గా శనివారం నాడు అమెరికా ఆహ్వానం మేరకు అక్కడికి హాజరు కాబోతున్నాడు. US ఆర్మీ ఆహ్వానం మేరకు. కాకతాళీయంగా రేపు ట్రంప్ పుట్టినరోజు కూడా, అదే శనివారం నాడు ట్రంప్ పుట్టినరోజు కూడా. సో వీటన్నిటికీ హాజరయ్యే ముందు ఏదో ఒక ప్రతీకార దాడి భారత్లో చేసి మరీ తనేంటో నిరూపించుకోవాలని. బేసిక్గా ఏంటంటే ఉగ్రమూకలకి అంతకుమించిన ఆలోచనలు ఉండవు. విధ్వంసం, హింస, ఈ రెండే శ్వాసగా పీలుస్తూ వాటితోనే బతుకుతూ వాటిల్లోనే సచ్చే ఉగ్రమూకలకి నాయకత్వం వహిస్తున్న సయ్యద్ అసీం మునీర్ కానీ, షహబాజ్ షరీఫ్ కానీ, ప్రధానమంత్రిని క్లెయిమ్ చేసుకున్న షహబాజ్ షరీఫ్ కానీ, వాళ్ళ మిలిటరీ కానీ, లేకపోతే మెడలో మూర్చబిళ్ళలు వేసుకొని తిరిగి వాళ్ళ ఆర్మీకి కానీ, వాళ్ళ ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఇంతకు మించి ఆలోచనలు ఉంటాయని ఎవరు అనుకోరు. బట్ ఆవిడ ఎలా క్యాచ్ చేసింది, సారా ఆడమ్స్ ఎట్లా క్యాచ్ చేసింది? ఖచ్చితంగా ఫ్లైట్ క్రాష్ వెనక అల్ ఖైదా ఉందని. సో వీళ్ళు పాకిస్తాన్ని నడిపిస్తున్న అల్ ఖైదా, ఐసిస్, హమాస్, హిజ్బుల్ ముజాహిదీన్, ఇంకా చూస్తే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఇన్ని గ్రూపులు ఉన్నాయి. ఇవి కాక వీడు కొత్తగా వచ్చాడు అల్ ఖైదా యమన్ గ్రూప్. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత కొన్నాళ్ళు ఇనాక్టివ్గా ఉన్న గ్రూప్ని ఇంకొక లీడర్, ఇతని ముందున్న లీడర్ బతికించాడు. ఆ బతికించిన తర్వాత కొత్తగా వచ్చిన లీడర్ దాన్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్తున్నాడు. దాడులు చేశాడు చాలా చోట్ల. షియా గ్రూప్ అతనిది. సున్నీ గ్రూప్స్ మీద దాడులు చేస్తాడు. ప్రస్తుతానికి సున్నీ గ్రూప్ మీద దాడులు ఆపేసి అమెరికా లక్ష్యంగా దాడులు మొదలెట్టాడు. అండ్ పాకిస్తాన్కి మరి అన్యాయం జరిగిందని భావిస్తున్న అల్ ఖైదా దానికి ప్రతీకారం తీర్చుకోవాలి కదా. అందుకని పాకిస్తాన్ కుదేలైపోయి సతికిలబడ్డ పాకిస్తాన్ బాధ్యతను అల్ ఖైదా భుజాన వేసుకుంది అనే పద్ధతిలో ఆవిడ ట్వీట్ ఇక్కడ, పాకిస్తాన్ని నడిపించే అల్ ఖైదా ఉగ్రవాదులు ఈ విమాన ప్రమాదానికి కుట్ర పన్ని ఉంటారని అనుమానాలు వ్యక్తం అయ్యేలాగా సారా ఆడమ్స్ ట్వీట్ చేసింది. రైట్, ఇది అల్ ఖైదా లోగో, అది అల్ ఖైదా యాక్టివ్గానే ఉంది. అలాగే తాత్కాలికంగా సతికిలబడ్డ లష్కరే తోయిబాకి అండ్ జైషే మొహమ్మద్కి ఊపిరిలూదుతూ ఈ అటాక్కి పాల్పడింది. సాధ్యమేనా అది? ఒక ఫ్లైట్ని క్రాష్ చేయటం అనేది రిమోట్లో కూర్చొని చేయటం సాధ్యమేనా? అంటే ఆ బోయింగ్ మేకింగ్కి సంబంధించిన ఫండమెంటల్స్ ఏవో అల్ ఖైదా దగ్గర ఉన్నాయి. రిమోట్లో ఆపరేట్ చేసి
2 ఇంజన్స్ని ఇన్యాక్టివ్ చేయటం, ఏటీసీ తోటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తోటి కంప్లీట్గా లింక్ అనుసంధానం తెగ్గొట్టేయటం, అండ్ చివరికి ఆ పైలట్ మేడే మేడే అని చెప్పేసి ఇచ్చిన సిగ్నల్స్. అనుభవజ్ఞులైన పైలట్స్ ఉన్నారు అక్కడ, ఒక్కళ్ళిద్దరుగా ఉన్నవాళ్ళు కూడా అనుభవజ్ఞులైన. జనరల్గా మనం గమనిస్తే కనుక చాలా ప్రైవేట్ ఫ్లైట్స్తో పోలిస్తే ఎయిర్ ఇండియా కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ వాళ్ళు ఫ్లైట్స్ టేకాఫ్ చేసేప్పుడు కానీ ల్యాండింగ్ అయ్యేప్పుడు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయగల అనుభవం ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళనే ప్రైవేట్ ఎయిర్లైన్స్ హైర్ చేసుకుంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి కలిసి వచ్చింది, అల్ఖాదే కలిసి వచ్చింది ఏంటంటే ఈ విమానానికి ప్రత్యేకంగా దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సాంకేతికంగా. 2 సార్లు డీజీసీఏ హ్యాస్ నోటీస్డ్ దట్ అండ్ సెంట్ నోటీసెస్ టు ఎయిర్ ఇండియా. పట్టించుకోవాలా. టాటా గ్రూప్కి ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా టాటా గ్రూప్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయించుకుంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాగూ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చేస్తుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ టాటా గ్రూప్ కూడా చేయిస్తుంది. బట్ 2 ఇంజన్లని ఇన్యాక్టివ్ చేయగల సామర్థ్యం, దట్ టు టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే. అండ్ ఇక్కడ బాగా గమనించాల్సిన అంశాలు ఏంటంటే, ఒక పాసింజర్ ఢిల్లీలో అదే ఫ్లైట్ ఎక్కి అహ్మదాబాద్లో దిగిపోయి ఈ ఫ్లైట్కో నమస్కారం, ఇక్కడ దీంట్లో చాలా లోపాలు ఉన్నాయని ట్వీట్ చేశారు ఆయన విత్ ఇమేజెస్. దాన్ని పట్టించుకోకపోవటం ఒకటి. ఇంకా రెండో అంశం ఏంటంటే ఒకే ఒక సోలో పాసింజర్ బతికి బట్టకట్టాడు. అండ్ మూడోది టేక్ ఆఫ్ అయ్యి 850 అడుగుల ఎత్తు నుంచి దడాలన సిటీ లిమిట్స్లో ఉన్న ఒక మెడికల్ కాలేజీ భవనం మీద కూలిపోవటం. ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఆర్గనైజ్డ్, అంటే చాలా మెటిక్యులస్ మైండ్ సెట్ ఉన్న టెకీస్ ఆపరేట్ చేయగలరు అని నిరూపించడానికి అల్ఖైదా ఈ పని చేసిందనేది సారా ఆడమ్స్ ఒక విశ్లేషణ. మైట్ బి నిజమై ఉండొచ్చు. ఆవిడ ఫార్మర్ ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యుఎస్ఏ, క్వైట్ పాసిబుల్. ఎందుకంటే విద్రోహ చర్యలు ఎలా ఉంటాయనే దాని మీద బోల్డన్ని అధ్యయనాలు చేసిన అనుభవం వాళ్ళకు ఉంటుంది, ఆ ఏజెంట్స్కి ఉంటుంది. సో రిమోట్లో ఆపరేట్ చేసి పాకిస్తాన్లో జరిగిన ఉగ్రముఖల మీద దాడి జరిపి, పీఓకేలో ఉగ్రముఖల స్థావరాల మీద దాడి జరిపి 9ని డిస్మాంటిల్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఎయిర్బేస్, నూర్ఖాన్ ఎయిర్బేస్ని ధ్వంసం చేసిన తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్ అల్ఖైదా సాయంతో ఈ రిమోట్ ఆపరేషన్ చేసి ఉండొచ్చనే అనుమానాలు అయితే బలంగా వ్యక్తమవుతున్నాయి. ఒక సాదాసీదా దారిని పోయే దానేలో గుంపులో గోవిందయ్యలో ఈ మాటల్లా ఆవిడ సారా ఆడమ్స్, షీ ఈస్ ఫార్మర్ ఏజెంట్ సిఐఏ. సో ఆవిడ మాట్లాడారు, ట్వీట్ చేశారు అంటే ఖచ్చితంగా దానికి ఒక లాజిక్ ఉంటుంది, రీజన్ ఉంటుంది. దట్టు ఆవిడ చెప్తోంది ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో దీనికి సంబంధించిన ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ మరి ఆఫ్ఘనిస్తాన్లో మనకున్న మిత్రబృందం, తాలిబాన్ మిత్రబృందం ఏం చేస్తున్నారు? వాళ్ళ నోటీస్లో ఉండకుండానే ఇది జరిగిందా? ఇవన్నీ కూడా మన విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ ఆలోచించాల్సిన విషయాలు. అండ్ మన ఇంటెలిజెన్స్, ఐబీ, ఎన్ఐఏ, ఈ 3 కూడా ఆలోచించాల్సిన విషయాలు. అండ్ మన స్లీపర్ సెల్స్ నెట్వర్క్, అలాగే మన ఈ యూట్యూబర్సు, అలాగే వ్లాగర్సు, వీళ్ళని హైజాక్ చేసి వీళ్ళని తమ కంట్రోల్లో పెట్టుకొని సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్న మేడం ఎన్ షహజాద్, ఇంతమంది ఆపరేటర్స్ ఉన్నారు. అండ్ అలాగే ఒక సబ్ ఇన్స్పెక్టర్, మాజీ సబ్ ఇన్స్పెక్టర్ పాకిస్తాన్ పంజాబ్కి చెందిన నజీర్ ధిల్లాన్, ఇంతమంది ఆపరేటర్స్ దీని వెనకాల ఉంటే మనం తేలిగ్గా తీసి పారేయలేం. బ్లాక్ బాక్స్ ఎలాగూ రికవర్ అయింది కాబట్టి దానిలో ఉండే అంశాలు ఏ మేరకు తెర మీదకు వస్తాయనే దాన్ని బట్టి ఈ సిఐఏ ఫార్మర్ ఏజెంట్ చెప్పిన అంశాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.